హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. చూద్దాం. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ ఎక్సెల్ ఆర్ టూల్స్ యూస్ టు ఆర్గనైజ్ అండ్ వ్యూ స్పెసిఫిక్ డేటా విత్ ఇన్ ఏ వర్క్ షీట్. ఇప్పుడు వర్క్ షీట్ లో మనకి డేటా అయితే ఉంది. ఆ డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మెట్ లో ఇప్పుడు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అయినా, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయినా, లేకపోతే డేట్స్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ అయినా, ఈ విధంగా మనం డేటాను ఆర్గనైజ్ చేయడానికి, అలానే స్పెసిఫిక్ గా ఒక డేటాని, మన దగ్గర స్టేట్ వైజ్ డేటా ఉంది, పర్టికులర్ గా నాకు తెలంగాణ డేటానే కావాలి. సో బై యూజింగ్ ఫిల్టర్ మనం తెలంగాణ డేటా లేకపోతే ఆంధ్రప్రదేశ్ డేటా కావాలి. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ మీద మనం ఫిల్టర్ వేసి, సో దాన్ని బట్టి బయటికి తీయొచ్చు. సో ఈ విధంగా మనకి సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఫీచర్ అరేంజెస్ డేటా ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ సచ్ as ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఆల్ఫాబెటికల్ లో అలానే న్యూమరికల్ లో మనకైతే డేటాని అరేంజ్ చేస్తుంది ఒక ఆర్డర్ లో. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సార్ట్ ఏ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ ఏ లిస్ట్ ఆఫ్ డేట్స్ ఫ్రమ్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటే దాన్ని ఏ నుండి జెడ్ వరకు ఒక ఆర్డర్ లో, అలానే డేట్స్ ఉంటే దాన్ని ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్, పాత నుండి కొత్త దానికి అది చేస్తుంది. అలానే ఫిల్టరింగ్ దట్ దిస్ టూల్ అలౌస్ యూ టు వ్యూ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ క్రైటీరియా. సో ఏదన్నా మీకు స్పెసిఫిక్ గా నేను ఇదే చూడాలి అదే చూడాలి అని పర్టికులర్ గా ఏదైనా ఉంటే మనం ఈ ఫిల్టరింగ్ యూజ్ చేసి దాన్ని అయితే ఈజీగా చూడొచ్చు. అందుకు ఫిల్టరింగ్ ఉపయోగపడుతుంది. ఒకసారి దీని మీద కొన్ని ఎగ్జామ్స్ అయితే చూద్దాం, సార్టింగ్ మీద అలాగే ఫిల్టరింగ్ మీద కూడా. సో ఇప్పుడు డేటా ఇక్కడ ఇలా ఉంది కదా. ఇక్కడ ఈ టేబుల్లో ఎక్కడైనా సరే నేను ప్రెస్ చేసి ఇక్కడ 13.6 అయినా, లేకపోతే 34.2 అయినా, ఏదైనా సరే సెలెక్ట్ చేసిన తర్వాత ఒక సెల్లో ఇక్కడ మనం హోమ్ ట్యాబ్ లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ లో ఒకసారి క్లిక్ చేసి సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఇక్కడ చూసుకోండి, మొత్తం 12.5, 13, 16, 18, 26, 34. సో ఇదంతా మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్. అలానే సేమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఈ విధంగా మనం అయితే డేటాని సార్ట్ చేసుకోవచ్చు, స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. అలా మనం ఆ, చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చేసరికి సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు 15, 30, 45 ఈ ఐస్ క్రీమ్ సేల్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఆల్రెడీ ఇది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. సో దీన్ని నేను డిసెండింగ్ ఆర్డర్ లో పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో ఇది 70, 55, 45 ఇలా మనకైతే వస్తుంది. దాని తర్వాత మనకి డేట్స్ చూద్దాం. సో ఇది డేట్స్. ఇక్కడ నాకు డేట్స్ అయితే 2024 ఉంది, 2020 ఉంది, 2022 ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. కాకపోతే నాకు ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ కావాలి. దాని తర్వాత మళ్ళీ క్లిక్ చేసి దాని తర్వాత సార్ట్ అండ్ ఫిల్టర్ నొక్కితే ఇందాక చూసుకుంటే మనకి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఉంది, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అనే ఆప్షన్స్ వచ్చినాయి. బట్ ఎప్పుడైతే మనకి డేట్ వైజ్ ఉందో ఆటోమేటిక్ గా ఇక్కడ సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్, సార్ట్ న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్. సో ఈ విధంగా ఉంటుంది, సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్. ఆటోమేటిక్ గా ఓల్డ్ 2020, దాని తర్వాత 21, 22, 23, 24. సో ఈ విధంగా. అలాగే న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ కొత్తవి 24 కొత్తగా, దాని తర్వాత 23, 22, 21 అలా ఈ విధంగా మనకి వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనం కలర్స్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను ఆ, ఒక్కొక్కరికి ఈ నేమ్స్ ద్వారా వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. రాహుల్కి 85, స్నేహ ఇలా వచ్చినాయి కదా. సో నేను ఒకవేళ ఇందాక ఒక్కొక్క కాలంకే చేసాం. ఇక్కడ చూసుకుంటే మనం ఆ, దీనికి ఒక కాలంకే చేసాం, దీనికి ఒక కాలంకే చేసాం, అలానే దీనికి ఒక కాలంకే చేసాం. ఇప్పుడు మనకి రెండు కాలమ్స్ ఉన్నాయి. ఈ రెండు కాలమ్స్ లో ఒక దాన్ని చేంజ్ చేస్తే ఇది మారుతుందా మారదా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 78 ఉంది, ఇది పైకి వెళ్తే అంకిత్ ఇక్కడే ఉంటుందా తర్వాత మారుతుందా అనేది చూద్దాం. ఈ రెండు కలిసి ఉంటాయా లేదా నేను ఇప్పుడు క్లిక్ చేసాం. ఇప్పుడు దీన్ని సార్ట్ చేస్తాం. సార్ట్ చేసి మనకి ఆ, మనకి సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేస్తే ప్రియా అన్నది సేమ్ పొజిషన్ లో ఉంది. అంటే 88 వచ్చేసరికి మనకి ఫోర్త్ పొజిషన్ లోనే ఉంది. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పెడితే మనకి చేంజ్ అవుతుంది చూడండి. సో సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ 88 ఉండేది, అది ఇక్కడికి వెళ్ళింది. దాంతోపాటు ప్రియా కూడా వెళ్ళింది. అంటే ఇది ఏం చే ఇటు పక్కన ఇక్కడ చేంజ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది.
సో ఇది వేరు కాదు, ఇది వేరు కాదు, ఈ రెండు డేటా ఒకటే. సో ఈ విధంగా మనకి ఈ కలర్ డేటా ఉంటుంది. ఇలా మనం సార్ట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం ఈ కలర్ సార్టింగ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో షీట్ 4. సో ఇందులో చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద కలర్స్ మనమైతే దీన్ని సార్ట్ చేయొచ్చు, ఒక ఆర్డర్లో పెట్టొచ్చు. ఇప్పుడు నాకు 52,000 ఇక్కడ ఉంది కదా, ఈ బ్లూ కలర్. నేను దీన్ని ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, టాప్ లో పెడదాం అనుకుంటున్నాను. సో దానికి మనకి కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్ వచ్చేసరికి డేటాలోకి ప్రెస్ చేసి, ఇందాక మనం హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఫిల్టర్ యూజ్ చేసాం. ఇప్పుడు మనం డేటా ట్యాబ్ లోకి వెళ్ళాం. డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సార్ట్ బై నేమ్ ఆర్ శాలరీ. సో డేట్ ఆర్ నేమ్ ఆర్ శాలరీ, మనకి శాలరీ ద్వారా చేద్దాం అనుకుంటున్నాం. సో శాలరీ క్లిక్ చేశాను. దాని తర్వాత సెల్ వాల్యూస్, సెల్ కలర్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా. సో దాని తర్వాత కలర్ వచ్చేసి నేను 52,000 ని టాప్ లో పెట్టాలనుకుంటున్నాను. సో బ్లూ కలర్ పెట్టాను, ఆన్ టాప్ అని ఇచ్చిన తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 52,000 టాప్కి వెళ్ళింది. ఇదొక్కటేనా నాకు? దాని తర్వాత 58,000 సెకండ్ వెళ్ళాలి. ఇది అప్పుడు ఎలా ఉపయోగపడుతుందంటే, అగైన్ ఎక్కడికి ప్రెస్ చేసినా పర్లేదు మీరు. దాని తర్వాత సార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఉంది కదా, దీని తర్వాత యాడ్ లెవెల్ ప్రెస్ చేసి దాని తర్వాత అగైన్ శాలరీ, దాని తర్వాత సెల్ వాల్యూస్, సెల్ కలర్, అండ్ దెన్ ఇక్కడ వచ్చి నాకు 58,000 గ్రీన్ కలర్. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ టైం బ్లూ వచ్చింది, సెకండ్ టైం గ్రీన్ వచ్చింది. ఈ విధంగా మనం కలర్స్ ని సార్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం టెక్స్ట్ విత్ నెంబర్స్ చూద్దాం. ఎలా అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ సార్టింగ్ వచ్చేసరికి ఈ నేమ్ మీద ఇస్తాను, దాని తర్వాత టైం మీద ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ సేమ్ నేమ్స్ ఉన్నా సరే వీటిని బట్టి మనకి సార్ట్ అవుతుంది. ఒకసారి చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ టేబుల్ తీసుకుని ఆ, ఎక్కడికక్కడ ఏదో ఒక సెల్లో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అగైన్ డేటా ట్యాబ్, దాని తర్వాత సార్ట్. సార్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం సార్ట్ బై రేసర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనకి సెల్ వాల్యూస్ వచ్చేసరికి మనకి సెల్ వాల్యూస్ లోనే ఉంచుతాం, ఏం మార్చం. దాని తర్వాత A to Z, ఇంతే. ఓకే. ఓకే ప్రెస్ చేయకుండా దాని తర్వాత యాడ్ లెవెల్, మనం రెండు ఒకసారి యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత మనకి మినిట్స్, టైం ద్వారా మనం చూస్తున్నాం. సెకండ్ సార్టింగ్ చేస్తున్నాం, సెల్ వాల్యూస్, దాని తర్వాత స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మీరు, ఇందాక ఉన్న డేటాకి ఇప్పుడు డేటాకి ఇది ABCD ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంది. AJPRS ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంది. ఇది స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే జాన్ అన్న పేరు మీకు 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ఇలాంటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉంది, బట్ వీళ్ళు 3 టైమ్స్ ఉన్నారు. నేమ్స్ అనేవి 4 టైమ్స్ ఉంది ఇక్కడ, 1 2 3 4. సో ఇలా మనకి రిపీట్ మోడ్ లో వచ్చినప్పుడు మనకి రిపీటెడ్ గా ఒకటే నేమ్, అప్పుడు మనం దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ సార్టింగ్ దీనికి వేసాం కదా, జాన్ 12.5, జాన్ 12.9. సో ఈ విధంగా మనం వాళ్ళదే క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ సార్టింగ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెక్స్ట్ విత్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ విత్ టెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తే రీజియన్, రీజియన్ లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కావాలి. దాని తర్వాత ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్ఫాబెట్స్ వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చి, దాని తర్వాత ఇప్పుడు ఈస్ట్ వచ్చింది ఫస్ట్, కాబట్టి ఈ వస్తే మనకి ఈస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చిన తర్వాత మనకి ఈ తర్వాత ఏ లెటర్ ఉంటుందో ఆ లెటర్ నేమ్స్ వచ్చేసి తర్వాత ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం చేసి చూద్దాం. ఎక్కడైనా మనం ఏదైనా సెల్లో, ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఎక్కడైనా సరే ఏ సెల్లో అయినా సరే మనం క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత డేటా అగైన్, తర్వాత సార్టింగ్ లోకి వెళ్తాం. దాని తర్వాత మనం సార్ట్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజియన్.
రీజన్ చేస్తాం. దాని తర్వాత సెల్ వాల్యూస్ వచ్చేసి సెల్ వాల్యూసే. దాని తర్వాత A to Z. అలానే యాడ్ లెవెల్. ఇప్పుడు టెక్స్ట్, ఇంకొక టెక్స్ట్ అదేంటి, ఇది కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలి. సో సేల్స్ రిప్రజెంట్ నేమ్, సెల్ వాల్యూసే. దాని తర్వాత ఇది A to Z. ఓకే. ఇప్పుడు చూడండి మీరు, ఫస్ట్ ఈస్ట్ కన్నా ముందర సెంట్రల్ ఉంది. సెంట్రల్లో అర్జున్, కరణ్, ప్రియా. సో ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది. దాని తర్వాత అగైన్ ఈస్ట్ లో వచ్చేసరికి మళ్ళీ అంకిత్, ప్రియా, సారా, ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దాని తర్వాత ఇది చూసుకుంటుంది. సో ఇది టెక్స్ట్ విత్ టెక్స్ట్ మనకైతే సార్టింగ్. దాని తర్వాత ఫిల్టరింగ్. ఈ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్లీ మనకి ఈ డేటా తీసుకున్నాం, ఈ డేటాకి మనం ఫిల్టర్ చేయాలి. సేమ్ ఎక్కడైనా ప్రెస్ చేసి మనకి జస్ట్ ఫిల్టర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇవి కనపడుతున్నాయి కదా. సో ఇవి మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు తీసేయాలంటే మళ్ళీ ఫిల్టర్ దాన్ని క్లిక్ చేస్తే పోతుంది. అలానే షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Shift+L. Ctrl+Shift+L ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇదైతే డైరెక్ట్గా వచ్చేస్తుంది. దీని తర్వాత మనం డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇందులో నాకు ఓన్లీ సెలెక్ట్ ఆల్ తీసేసి నాకు ఓన్లీ కెమెరాది కావాలి డేటా. కెమెరా అని ప్రెస్ చేసి ఓకే చేశాను. సో నాకు ఇక్కడ కెమెరాది మటుకే డీటెయిల్స్ వచ్చినాయి. అలా అన్నమాట. తర్వాత క్లియర్ చేయాలనుకుంటే ఆ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్. సో ఆ విధంగా చేసుకోవచ్చు మనకి. తర్వాత ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ. సో ఇందులో నాకు అన్ని వద్దు, జస్ట్ నేను గ్రాసరీ చూద్దాం అనుకుంటున్నా. ఓకే. సో గ్రాసరీలో వచ్చేసరికి మనకి ఇవి ఉన్నాయి. సో ఈ విధంగా కేటగిరీని మన ఏ కేటగిరీ, పర్టికులర్ కేటగిరీ, ఇందాక అనుకున్నట్టు పర్టికులర్గా మనం ఏదైనా స్పెసిఫిక్గా మన మైండ్లో ఉంటే దాన్ని మాత్రమే చూడాలనుకుంటే ఈ ఫిల్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు పర్టికులర్గా గ్రాసరీ చూడాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ఫిల్టర్ ఈ విధంగా ఉపయోగపడింది. లేకపోతే నాకు పర్టికులర్ గా క్లాతింగ్, లేకపోతే రెండు ఒకసారి అయినా సరే మల్టిపుల్ గా మనం చూసుకోవచ్చు. క్లాతింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మనకి క్లాతింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. లేదు ఓన్లీ క్లాతింగే కావాలి, అలాంటప్పుడు ఇది రిమూవ్ చేసి ఓన్లీ క్లాతింగ్. ఇక్కడ చూడండి మొత్తం క్లాతింగే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఫిల్టర్లో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే మనకి కొద్దిగా అడ్వాన్స్డ్కి వెళ్తే మనకి టాప్ 10, లెస్ 10, గ్రేటర్ 10 ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు టాప్ 10 చూద్దాం. టాప్ 10 తీసుకుంటే ఓకే చేస్తే ఈ టాప్ 10లో అంటే మనం ఇందాక దీని ఫిల్టర్ తీయలేదు కదా, దీని ఫిల్టర్ తీసేస్తే ఇప్పుడు చూడండి టాప్ 10 వచ్చినాయి. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫిల్టర్ వేస్తే దాన్ని తీసేయాలి, లేకపోతే ఆ ఫిల్టర్ అలాగే ఉండిపోతుంది, నెక్స్ట్ దానికి ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇప్పుడు క్లియర్ చేసేసాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, నాకు నెంబర్ ఫిల్టర్స్ లో టాప్ 10 కావాలి. సో ఓకే. సో టాప్ 10 వచ్చినాయి. లేదు నాకు టాప్ 3నే కావాలి. నెంబర్ ఫిల్టర్స్ లో ఫస్ట్ క్లియర్ చేయండి, దాని తర్వాత నెంబర్ ఫిల్టర్స్, దాని తర్వాత టాప్ 10, నాకు 3 కావాలి. క్లియర్ చేసి టాప్ 3. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఓన్లీ 3నే. అలానే నాకు ఇక్కడ క్లియర్ చేయాలా, దాని తర్వాత డేట్ లో కూడా మనకి ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్. సో ఈ విధంగా మనకి అరేంజ్ చేస్తే, లేకపోతే న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్. ఇక్కడ 8th మంత్ 30th డేట్, అవును కదా. సో ఓల్డెస్ట్ అని బట్టి 1/8 మంత్. సో ఈ విధంగా మనకి డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. అలానే కేటగిరీ, తర్వాత ఏదన్నా ప్రోడక్ట్ పర్టికులర్ గా చూడాలంటే ఆ ప్రోడక్ట్ పర్టికులర్ కేటగిరీ అయితే పర్టికులర్ గా మనం చూడొచ్చు. లేకపోతే టాప్ 10 ఏది ఉంది, లేకపోతే స్మాలెస్ట్, లెస్ 10 ఇంతని కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు లెస్ 10, గ్రేటర్ 10 ఒక నెంబర్ ఇస్తే ఇప్పుడు నాకు లెస్ 10 2500 నేను ఇస్తాను. 2500 అని ఇచ్చాను. దాని తర్వాత ఓకే ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నాకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెస్ 10 2500. ఇంకా గ్రేటర్ 10 2500 అంటే మిగతా వస్తాయి. సో పర్టికులర్ గా నేను అవి మాత్రమే, ఆ ప్రొడక్ట్స్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ ఫిల్టర్ యూస్ చేశాను. అగైన్ ఫిల్టర్ రిమూవ్ చేసేస్తాను. అలానే క్వాంటిటీ ఏదైతే హై, సేమ్, గ్రేటర్ 10 లెస్ 10 లేకపోతే టాప్ 10
ఇది ఇంకా యావరేజ్, బిలో యావరేజ్, ఇవన్నీ ఫంక్షన్స్ కూడా మనం ఈ ఫిల్టర్స్ లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్.